మనసంతా నువ్వే సీరియల్ ఈటీవీలో రాత్రి 8:30 టెలికాస్ట్ అవుతూ సక్సెస్ఫుల్ గా అలరిస్తోంది. ప్రస్తుతం ఈ సీరియల్ కథ చక్కటి ట్విస్ట్లతో ప్రేక్షకాదరణ పొందుతోంది. ప్రస్తుతం కథా కథనాలు చూస్తుంటే సీరియల్ ఎండ్ అవుతుందా అన్నట్లు అనిపిస్తోంది. రీసెంట్ ప్రోమోలో యష్ సింధులు కోర్టుకు వచ్చినట్లు చూపించారు. అయితే అక్కడ ప్రముఖ క్యారెక్టర్ ని మళ్ళీ రీఎంట్రీ చేశారు. లాయర్ భవానీదేవి ప్రస్తుతం మనసంతా నువ్వే సీరియల్లో రీఎంట్రీ ఇవ్వబోతున్నారు. కొత్తగా వచ్చిన లేటెస్ట్ ప్రోమో చూస్తుంటే సీరియల్ క్లైమాక్స్ కి వచ్చిందా అన్నట్లు అనిపిస్తోంది. కథలో నేరస్తులందరికీ శిక్ష పడే తరుణం వచ్చినట్లు అనిపిస్తోంది. మరి రాబోయే ఎపిసోడ్స్ లో ఏం జరగబోతోందో చూడాలి. ప్రస్తుతం కోర్టు సీన్స్ వస్తున్నాయంటే కథని ఎండ్ చేసి నెక్స్ట్ జనరేషన్ కథని రూపొందిస్తారా లేదా సీరియల్ కి శుభం కార్డు వేయబోతున్నారా అన్నది తెలియాలి. మనసంతా నువ్వే సీరియల్లో ప్రస్తుతం లాయర్ భవానీదేవి క్యారెక్టర్ ని రీఎంట్రీ చేయబోతున్నారు. రాబోయే ఎపిసోడ్స్ లో కోర్టుకు సంబంధించిన సీన్స్ ఉండబోతున్నాయి. మనసంతా నువ్వే సీరియల్లో పిల్లల్ని పెద్దవాళ్ళని చేసి నెక్స్ట్ జనరేషన్ కథని కొనసాగిస్తారా లేదా సీరియల్ కు శుభం కార్డు వేయబోతున్నారా? మీకేమనిపిస్తోంది కామెంట్ చేయండి. మనసంతా నువ్వే సీరియల్ ని ఎండ్ చేస్తే బాగుంటుందా లేదా ఇంకా ఎక్స్టెండ్ చేస్తే బాగుంటుందా? సెకండ్ జనరేషన్ కథని కూడా పెడితే బాగుంటుందా? మీకేమనిపిస్తోంది కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి.